దేవుని పరిశుద్ధ నామాన స్తుతి కలుగునగాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని కృపా సమృద్ధి మీకు మెండుగా కలిగి దేవుని యొక్క కార్యాలతో నింపబడి దినమంతా క్షేమాన్ని కృపను పొందుకోవాలని, దీవించబడాలని, సంతోషంతో ప్రభు మిమ్మల్ని నింపానని ప్రేమతో ప్రార్థిస్తూ ఆశిస్తూ దీవిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం కొరకు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ అంటున్నారు కదా, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర ఇచ్ఛను నెరవేర్చరు అని. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, ఈ పాపాన్ని నేను జయించలేకపోతున్నాను, ఈ కోరికలను నేను జయించలేకపోతున్నాను, నేను శరీరాన్ని జయించలేకపోతున్నాను, లేకపోతే ఇవన్నీ చూడకుండా ఆగలేకపోతున్నాను, ఎలా ఇది కదా. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీరేచ్ఛను నెరవేర్చరు. మీరు ఆత్మానుసారులు, శరీరానుసారులు అని రెండు భాగాలు ఉన్నాయి. శరీరానుసారంగా ఉంటే ఆత్మ కార్యాలు నెరవేర్చం, ఆత్మానుసారంగా ఉంటే శరీర కార్యాలు నెరవేర్చం. శరీరానుసారమైన మనసు దేవునికి ఇష్టం లేని, ఆత్మానుసారులే దేవునికి ఇష్టమైన వారన్నమాట. ఈరోజు మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా బ్రతకాలంటే శరీర ఇచ్ఛను నెరవేర్చుకోవడం. శరీర ఇచ్ఛను నెరవేర్చకూడదంటే మనం ఆత్మను అనుసరించి నడిచే వారంగా ఉండాలి. ఆత్మానుసారులుగా మనం ఉంటే ఆత్మ కార్యాల మీద మనం మనసు పెడతాం, ఆత్మానుసారులంగా జీవించగలుగుతాం. అప్పుడు శరీర ఇచ్ఛను మనం నెరవేర్చము అని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా శరీర కార్యాల మీదే తపన, ఎంతసేపు కాలయాపన చేయటం, ఏమండి సినిమాలు, సినిమా పాటలు, లేకపోతే ఫేస్బుక్, లేకపోతే మరి సోషల్ మీడియా, మరి రకరకాల విభాగాలు, ఇన్స్టాగ్రామ్ అని, వాట్సాప్ అని, వీటితోటే మన సమయాన్ని గడిపేస్తూ ఉంటాం. అదే ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగిన వారు అనుకోండి, దేవుని మీద దృష్టి పెడతాం, దేవుని కార్యాల మీద దృష్టి పెడతాం. చూడండి ఎంత సమయాన్ని దేనికి ఖర్చు చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామా, వాట్సాపా, యూట్యూబా, లేకపోతే వేరే మరి ఆ యొక్క సోషల్ మీడియా పరిస్థితుల్లో ఉన్నామా, లేకపోతే దేవుని కోసం ఏదైనా మనం ఖర్చు చేస్తూ దేవుని కోసం సమయాన్ని గడుపుతూ ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క ఆత్మ కార్యాల పట్ల ఆశ కలిగి ఉన్నామా, దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. శరీర ఇచ్ఛను నెరవేర్చొద్దు, మీరు ఆత్మానుసారులుగా బ్రతకండి అని చెప్పి పౌలు గారు చాలా వివరంగా చెప్తున్నారు. అదే పౌలు గారు రాస్తా అంటాడు, ఏమి విత్తుతామో అదే పంట కోస్తామంట. లోకానుసారంగా మనం జీవిస్తూ మనం విత్తినట్లయితే ఆ పంటే కోస్తాం. ఆత్మానుసారంగా విత్తితే ఆత్మ సంబంధమైన పంట కోస్తాం. ఇక్కడ ఒక వచనాన్ని మనం చూస్తే 21వ వచనంలో ఈ విధంగా రాయబడింది, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, ఇట్టి వాటిని గురించి మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన్న నేరరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. పౌలు ఎంత క్లియర్గా చెప్పారు చూస్తారు. శరీర కార్యములు స్పష్టమైనవి, ఇవన్నీ గనక మనం చేస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొన్న నేరరట. మీరు అడగవచ్చు, ఎందుకంటే మేము ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మ కార్యాల మీద మనసు పెట్టాలంటే శరీర ఇచ్ఛ నెరవేర్చకూడదు కనుక. శరీరాన్ని నెరవేరిస్తే ఏమవుతుంది, దేవుని రాజ్యంలో ప్రవేశించమంట. శరీరము దేవునికి వ్యతిరేకమైనది, అంటే శరీర కార్యాలు దేవుని యొక్క ఆత్మ కార్యాలకు వ్యతిరేకమైనవి. ఎప్పుడైతే శరీరాన్ని నెరవేర్చుకుంటామో దేవుని రాజ్యంలో, ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం బ్రతుకుతామో దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. కాబట్టి శరీర కార్యాల మీద మనసు పెట్టొద్దు అని ప్రభు చెప్తా ఉన్నా. నీ రోజు డైలీ జీవితం దేని మీద నీ దృష్టి ఉంటుంది, దేని మీద నువ్వు సమయాన్ని మరి ఖర్చు చేసుకుంటున్నావు, దేని మీద నీ మనసు పెడుతున్నావు, ఆత్మ సంబంధంగా నువ్వేమైనా చేయగలుగుతున్నావా? దేవుని స్తుతించుట, ఆరాధించుట, ఏమండి వాక్యాన్ని చదువుట, ప్రార్థన చేయుట, మరి దేవుని కార్యాల మీద నువ్వు దృష్టి పెట్టగలిగితే, ఆత్మ సంబంధంగా ఎదగగలిగితే, ఏమండి దేవుని రాజ్యంలో మనం ఎంతో ఆనందించగలుగుతాం. శరీర కార్యాలు, శరీర ఇచ్ఛ మనల్ని ఎక్కడ నడిపిస్తుంది అంటే మరి దేవుని రాజ్యంలోనికి నడిపించడం, నిశ్చయముగా ప్రవేశించమని చెప్తున్నారు. ఆ మాటను మీరు ఒకసారి దృష్టి పెట్టండి. ఆత్మానుసారులుగా బ్రతకండి, ఆత్మ సంబంధమైన కార్యాల మీద మనసు పెట్టండి. దినమంతా దేవుని ఆత్మ మిమ్మల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వందనాలు. విన్న వాక్యాన్ని బిడ్డల జీవితంలో నెరవేర్చండి అయా, ఆత్మానుసారులుగా మార్చండి, ఆత్మ సంబంధమైన దీవెనలు మెండుగా కుమ్మరించండి. అట్టి కృపా సమృద్ధి ప్రతి ఒక్కరి మీద కుమ్మరించబడి దీవించబడుదురుగాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని కృప నిరంతరం మనందరికీ తోడై కాపాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.